గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు తనయుడు యువ నాయకులు ఎరపతినేని సాయి నిఖిల్ జన్మదినం సందర్భంగా గురజాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జమ్మిగుంపుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గురజాల మండలం మరియు పట్టణ కూటమి పార్టీల ఆధ్వర్యంలో భారీ కేక్ ఏర్పాటు చేసి నిఖిల్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గురజాల టీడీపీ టౌన్ అధ్యక్షులు ఆకుల పిచ్చయ్య గుప్తా, కౌన్సిలర్ నేలవల్లి బొల్లయ్య, చాగంటి శ్రీనివాసరావు, జయప్రసాద్, శర్మాల హనుమంతరావు, గౌరీ శంకర్, ఆంజనేయులు, ఎస్ నజీమున్, నారాయణమ్మ, పోటు నాగేశ్వరరావు, నవులూరి శ్రీరామ్మూర్తి, లేళ్ల కృష్ణ, కత్తి చలమరాజు, చింతకాయల వంశీ, ప్రసంగి, జనగా దాయిద్, రాంబాబు, మండలం మరియు పట్టణ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన చేసే కృషి చాలా విలువైంది. మన నాయకుడు పార్టీని ఈ విధంగా నడిపించడం మనందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎన్నో కష్టాలు ఎదిరించి నిఖిల్ బాబు గారు అందరికీ తోడై ప్రతి వాళ్ళకి మనిషిలో మనిషిలా ప్రతి కష్టాన్ని మాతో పంచుకొని ఎంత స్థాయికి కార్యకర్తలకి యువకులకు కష్టం వస్తే ముందుండేది అప్పచేది నిఖిల్ బాబు గారు. అక్కడెత్తైనా సరే మన యువత మాకు కష్టం ఉందన్నా, మాకు పని ఉందన్నా అంటే వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ పని చేసేంత వరకు కూడా నిద్రపోయినటువంటి కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం ఉన్న మన నిఖిల్ బాబు. అన్ని లక్షణాలు కూడా మన నిఖిల్ బాబు ఉన్నాయి. డెఫినెట్ గా నిఖిల్ బాబు ఫ్యూచర్ లో మన నియోజకవర్గానికి పల్నాడుకి మంచి గుర్తింపు చేస్తాడు. అదేవిధంగా మంచి పొలిటీషియన్ గా ఎదుగుతాడు. ఆయన ఎదగాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా నిఖిల్ బాబు ఇదే విధంగా మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న గురజాల తెలుగుదేశం పార్టీ తరఫున పల్నాడు ముందు బిడ్డగా రాజకీయాలను శాసిస్తున్నటువంటి ఎరపతినేని శ్రీనివాసరావు గారి తనయుడు. ఎప్పటికైనా మరి ఎరపతినేని నిఖిల్ బాబు ఆరోగ్యాలతో అదేవిధంగా భోగభాగ్యాలతో ఉంటూ వారు రాజకీయాల్లో ఇంకా రాణించి మరెన్నో ఉన్నతమైన పదవులు సాధిస్తూ ముందుకు పోవాలని చెప్పేసి గురజాల తెలుగుదేశం పార్టీ తరఫున మేము వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. మన కార్యకర్తలకి నాయకుడి తోడు ఎక్కడ కష్టం ఉందంటే అక్కడికి వచ్చేవాళ్ళు, మన నాయకులతో పాటు పోరాడేవాళ్ళు. అదేవిధంగా ఎలక్షన్ వర్క్ ఏ రకంగా ఓటర్ వర్క్ చూసుకున్నా సరే, టెక్నికల్ వర్క్ చూసుకున్నా సరే, అదేవిధంగా నాయకులతో ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేసుకుంటూ వాళ్ళకి ఏం కావాలన్నా రాత్రి 2-3 కూడా అందరికీ అందుబాటులో ఉంటూ నడిపించాడు అనమాట. దాని ఈ రోజు మనం మన ప్రజానికానికి సేవ చేయాలని, అలానే అతని యొక్క ఆరోగ్యాలు ఆ భగవంతుడు చల్లగా చూడాలని ఎరపతినేని నిఖిల్ బాబు గారికి గురజాల పట్టణం గురజాల తెలుగుదేశం పార్టీ సభ్యుల తరఫున నియోజక అభివృద్ధికి ఎమ్మెల్యే గారు చేసిన కృషి చాలా అద్భుతం. దానికి అనుగుణంగా వారి తనయుడు నిఖిల్ బాబు గారు 2014 నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి మనలో ఒక కార్యకర్తగా ఎదుగుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన హైదరాబాద్ ఈ మహాచంద్ర 2 నియోజకవర్గాలు తిరుగుతూ తెలుగుదేశం కార్యకర్తలకి అలాగనే ప్రతి ఒక్కరికి అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి సీఎం ఫండ్ ఆ రోజుల్లోనే రిలీజ్ చేయించేవాడు. అదేవిధంగా మరి ఈ రోజున ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు. కానీ ఇవ్వకపోయినా కానీ సేవా దృక్పథంతో తిరుగుతూ రాజకీయంగా ఎంట్రీ అయినాడు. ఆయన రాబో రోజుల్లో ఆయనకు మంచి భవిష్యత్తు దేవుడు ఇవ్వాలని, ఆయన ఆరోగ్యాలు భోగభాగ్యాలతో 2 జీవించాలని, రాజకీయంగా మరి ఎమ్మెల్యే గారి కంటే కూడా పరుగులు ముందే ఉంటాడని మేము ఆశపడుతున్నాము. అలాగే జరగాలని దేవుడిని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.